ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే అదృష్ట సిద్ధి కోసం శనివారం నాడు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, రాత్రి 12:40 వరకు. నక్షత్రం పుష్యమి, రాత్రి 1:35 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు వృషభంలో సంచారము, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శుక్ర శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఉద్యోగ వ్యాపారస్తులు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి వీరికి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వీరు ఎప్పటి నుంచో ఉంచిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి గురించి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు వీళ్ళకి గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీరికి కొంతవరకు బంధువుల వలన, స్నేహితుల వలన ఆర్థిక సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వీరు స్థాన చలనం కోసం కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధంగా ఖర్చులు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే వీరు కొంతవరకు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృత్తి వ్యాపార సంబంధంగా ఈ రాశి వారు అధిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అధిక ఒత్తిడికి గురవటం వలన ఆరోగ్య సంబంధంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు గోచరించటం లేదు. దీంతో పాటుగా మీ యొక్క స్థిరాస్తి వ్యవహారాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. స్థిరాస్తులపైన మీకు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్త్రీలకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే పనులన్నిట్లోనూ కూడా వీరికి లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగంలో వచ్చే మార్పులు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మాత్రం విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. వీరికి అకాలంగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, ఇల్లు మారాలి అని ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో మీకు అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల ఒక ఆరోగ్యం గురించి, వివాహం గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగము, విద్య, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు కొంతవరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే ఇంట్లో వివాహాది శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. రైతులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2.
కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు కొంతవరకు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి కూడా జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా కొంతవరకు ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి ఒత్తిడికి గురవ్వాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పాత రుణాలు తీర్చకపోవటం వలన మీ పైన కొంత ఒత్తిడి రావడము, అలాగే మీకు ఎవరైతే ధన సహాయం చేశారో వారు మిమ్మల్ని కొంత నిందించే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి కాలేదు అనే ఒక మాట కూడా మీరు కొంతవరకు వినాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా ఆశించిన విధంగా మార్పులు అనేవి ఈరోజు కనిపించవు. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1, అనుకూలించే దిక్కు ఆగ్నేయం. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. చేస్తున్న పనులలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడుతున్నా దానిని ఉన్నతాధికారులు గుర్తించకపోవటం వలన మీరు కొంత నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. మీ ప్రతిభా పాఠవాలను మెచ్చుకోకపోవటం, అలాగే గుర్తించకపోవటం, దానికి తగిన విధంగా మీకు ఉద్యోగంలో ఉన్నత పదవిని ఇవ్వకపోవటం వలన మీరు ఉద్యోగానికి సంబంధించి మార్పుల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు కనిపించటం లేదు. సంతానానికి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా మీరు గనక మ్యూచువల్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే ఆ విషయంలో మీకు కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఈరోజు ముఖ్యంగా వీరి పెట్టుబడుల గురించి, ఆర్థిక స్థితిగతుల గురించి, పాత రుణాలు తీర్చే ప్రయత్నము, అలాగే మీ సంతానం ఒక అభివృద్ధి, వీటిపైన ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఆర్థికంగా మంచి పురోగతి సూచిస్తోంది. అలాగే మీ సంతానానికి అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధి కనపడుతోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటుగా పాత రుణాలు తీర్చే అవకాశం కూడా మీరు కొంతవరకు చేసే అవకాశాలు లేకపోలేదు. కోర్టు విషయాలు కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి, అలాగే వీరికి వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక రైతులకి సంబంధించి రైతులకి మాత్రం కొంత నిరాశ ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ప్రతి విషయంలోనూ కూడా రైతులు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు అనంత పద్మనాభ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కుటుంబ పరంగా అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల పరంగా కూడా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత ఆశించిన విధంగా పురోగతి కూడా సూచిస్తోంది. సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. మనసులో అనేక రకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. దీని వలన ఎక్కువగా మీరు కృంగిపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత రుణాలు తీర్చే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తామంటే ఆ విషయాలలో కూడా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా వారిని కలిసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన రైతులు మాత్రం అన్ని రకాలుగాను ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
అలాగే మీరు గనక వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ విషయంలో కూడా కొంత మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం చదవటం, వినటం, అలాగే రాముల వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం స్థిరాస్తి వ్యవహారాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ ఆర్థిక విషయాల మీద కూడా కొంతవరకు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. పొదుపు పాటించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంతానానికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు మాత్రం వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు మీరు అనుకున్నంత వేగవంతంగా పూర్తి కాకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. దీంతో పాటు శత్రువులు అధికంగా ఉండటం వలన కొంత మీకు పనులలో జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయం గడపడానికి మీరు ఇష్టపడుతూ ఉంటారు. దీంతో పాటు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఆర్థికంగా ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితం గురించి, లేకపోతే వీరి యొక్క స్వవిషయాల గురించి కొంత గోప్యత అనేది పాటిస్తూ ఉండాలి. ఆర్థికపరమైన విషయాలలో కూడా గోప్యత వహించకపోవటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి మాత్రం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఒక అసంతృప్తి మాత్రం కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కొంతవరకు అనుకూలత ఉంది. ఆర్థికంగా వీరికి అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీరికి అనుకూలత గోచరిస్తోంది. రైతులకి కూడా కొంతవరకు శ్రమ అధికంగా ఉంది. వీరు గనక రుణాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ విషయాలలో వీరికి అనుకూలత ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు సీతారాముల వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలత, వృత్తి వ్యాపారాల రీత్యా అనుకూలత, అనుకున్న విధంగా పనులు సానుకూలంగా పూర్తి కావటం, అలాగే కోర్టు విషయాలలో అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి ఆశించిన విధంగా చక్కటి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అలాగే విదేశాలకి విద్య కోసం వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. ఉద్యోగ బదిలీలు లాంటివి ఉండటం వలన కొంతవరకు మీకు అలసట, శారీరక శ్రమ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు కొంతవరకు మీ సంతానం గురించి, వారి యొక్క అభివృద్ధిని చూసి మీరు చాలా వరకు ఆనందించే అవకాశం కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని ఎంతో కలవరపెడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమించే అవకాశం గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీనారాయణుల అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా మీరు అనని మాటలకు కూడా నిందపడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. పనులలో జాప్యం కనపడుతూ ఉంటుంది, నిరాశ కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు కొంతవరకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి.
అలాగే మీ స్థిరాస్తి వ్యవహారాలు, మీ ఆర్థిక విషయాల గురించి కొంతవరకు మీరు గోప్యతని వహిస్తూ ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన తప్పనిసరిగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారని కూడా గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి చాలా మంచి మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఈరోజు పెద్దగా మార్పులు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. స్త్రీలకి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు శ్రీకృష్ణుడి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం కొంతవరకు వీరికి ప్రయాణ సంబంధంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు, అయితే ఈ బదిలీల వలన మీ కుటుంబ సభ్యులతోటి దూరం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో మీనరాశి వారు మాత్రం కొంత నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. సంతానానికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ సంతానం కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా సానుకూలత గోచరిస్తూ ఉంటుంది. అలాగే పాత రుణాలు తీర్చేందుకు మాత్రం వీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు, లేదా కొత్త రుణాలు తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. స్త్రీలకి మాత్రం కొంత ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు వీరు ఎక్కువగా నిర్వహించాల్సిన అవసరం వీరికి కనపడుతూ ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి వీరికి కనిపించవు. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. అదృష్టం కలిసి రావాలంటే శనివారం కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం ద్వారా శనివారం అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. పంచదార కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోసి ప్రదక్షిణలు చేయటం ద్వారా అదృష్టం వరిస్తుంది. అలాగే శనివారం రోజు ఎవరైనా సరే రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి పసుపు దారం కట్టి మనోభీష్టం చెప్పుకుంటే ఆ మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. అలాగే శనివారం సాయంకాలం పూట కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టి వెంకటేశ్వర స్వామికి సమర్పించడం ద్వారా అదృష్టాన్ని త్వరగా అందిపుచ్చుకోవచ్చు. శనివారం రోజు పసుపు వస్త్రంలో కర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూటను పూజా మందిరంలో ఉంచినట్లయితే, ఆ మూటకు ధూపం వేసినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. పద్మాలు కాళ్ళగా విష్ణు ఉంటారని లోకంలో లేదు. కానీ అవి పాదపద్మములు ఎప్పుడవుతాయి అంటే, మీ పాదపద్మములకు నమస్కరించుతున్నాను అనడానికి అర్హత ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం పంచేంద్రియాలు మనస్సుతో దాని యందు నిలబడి ఆ మకరం దాన్ని పొందడం అలవాటైతేనే పాదపద్మములకు నమస్కారం అనాలి. లౌకికంగా నోటితో అనడం కాదు. అది నువ్వు షట్పది కాకుండా అనకూడదు. తుమ్మిరి కానివాడికి పద్మంలో ఉన్న తేనె రుచి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు అవి పద్మములు, నేను షట్పది అయ్యాను అనుకోండి, పోనీ మీరు షట్పది అయ్యారు. అయితే ఇప్పుడు ఆ పాదములలో ఏం దొరకాలి? అరవిందంలో తేనె దొరకాలి. ఏమిటి ఆ తేనె? తామర పువ్వులో అయితే తేనె ఉంది. శ్రీపతి పాదారవిందములలో ఏముంది? దివ్య ధునీమకరందే. ఇది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ. దివ్య ధుని. ధుని అంటే సంస్కృతంలో నది అని అర్థం. గాలి చేత కదిలుతున్నటువంటి అలలతో, తరంగములతో ప్రవహించుతున్నటువంటి నదీ స్వరూపానికి ధుని అని పిలుస్తారు. కాబట్టి దివ్య ధుని మకరందే. ఇప్పుడు ఆయన పాదములనబడేటటువంటి పద్మముల యందు మామూలు మకరందం కాదుట, ఒక నదే ప్రవహిస్తోందిట. ఏమిటా నది అంటే దివ్య ధుని, దివ్యమైనటువంటి ప్రవాహం. అది ఎందుకని దివ్యమైన ప్రవాహం అంటే అది లౌకికంగా వచ్చినటువంటి నది కాదు, అది దివ్య ప్రవాహం. అన్ని నదులు భూలోకంలో చెప్తాం, ఒక్క మందాకిని ఆకాశగంగ పైలోకంలో ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించడానికి కారణం మామూలుగా పుట్టినది కాదు, ఎవరో ఋషి తపస్సు చేస్తే వచ్చింది కాదా ఆ నది. ఆ దేవనది రావడానికి ఒక కారణం ఉంది.
శ్రీ మహావిష్ణువే ఒకప్పుడు వామనమూర్తిగా వచ్చారు. అదితి కోరిక తీర్చడానికి బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకొని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చేయడానికి వచ్చినప్పుడు బ్రహ్మచారి రూపంలో వచ్చారు. వచ్చి 3 అడుగుల నేల కావాలోయ్ అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మచారివి 3 అడుగుల నేల ఏమిటి, ఏం కావాలో చెప్పబోయ్, నేను మహాచక్రవర్తిని, పిల్లాడివి ఇంత తేజస్సుతో ఉన్నావు, 3 అడుగుల నేల ఏమిటి, పిల్లాడివి కొలుచుకుంటే ఏమొస్తుంది, నా స్థాయికి తగినట్టు వరలో మాడములో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో భూములో గ్రామంబులో ఏం కావాలడు ఇచ్చేస్తాను. ఆయన అన్నాడు, నాకెందుకయ్యా అవన్నీ అక్కర్లేదు, ఒట్టివాడ నాకు 1-2 అడుగుల మెరయమ్ము సొమ్ము మెరయొల్లా కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెదా ధన కుతుక సంద్ర ధనవేంద్ర ఇస్తానంటున్నావుగా సంతోషంగా. 3 అడుగులు ఇమ్మని లేదు, పోతన గారి చమత్కారం. 1-2 అడుగుల, 1 అడుగుతో భూమి ఒక లోకంతో స్వర్గలోకం కొలుస్తా, 3 అడుగులు ఎత్తి మీద పెడతాడు. 1-2 అడుగుల మెరయమ్ము సొమ్ము మెరయొల్లా, నాకెందుకయ్యా అవన్నీ, 3 అడుగులు ఇచ్చాలు. సరే ఏదో పెద్ద కథ నడిచింది అనుకోండి. సరే ఏదైనా ఇది సనాతన ధర్మానికి జీవం. ఇచ్చేటటువంటి వాడు ఎవడు ఉంటాడో వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. అంతేకాని పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేయడు. అయ్యా నాకు ఇచ్చారండి, చాలా సంతోషం అండి అని ఇచ్చిన ఆయనకి నమస్కారం చేయరు. ఎందుకనంటే ఇక్కడ నీ దగ్గర ఉంది, ఏమిటి ఉపయోగం, శరీరం వదిలిపెట్టాక ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడ, నీ జీవుడు జీవుడు. కానీ ఇక్కడ నీకున్నదాన్ని పుణ్యంగా మార్చుకోవాలి అంటే విష్ణువే ఎదురుగుండా ప్రతిగ్రహీతగా రావాలి. ఆయనకు గొడుగిచ్చావు, వచ్చే జన్మలో నువ్వు ఎండ దెబ్బ తినకుండా కాపాడబడతావు. ఒక పుచ్చుకున్న వాడికి పంచల్సాపు ఇచ్చావు, వచ్చే జన్మలో నీకు బట్టకి లోటు లేకుండా ఉంటావు. ఆర్తితో ఉన్నవాడు ఉన్నాడు, వాడు విష్ణువు ఆ రూపంలో వచ్చాడు, పట్టెడు అన్నం పెట్టావు, వచ్చే జన్మలో నీకు అన్నానికి లోటు లేకుండా ఉంటుంది. అందుకే కదా ఏమీ పెట్టని చేతికి నేను ఎలా పెట్టాలని అడిగింది శంకరుడు ప్రార్థన చేస్తే కనకధారలో బ్రాహ్మణి విషయంలో లక్ష్మీదేవి. కాబట్టి ఇప్పుడు విష్ణువే ఎదురుగుండా వచ్చి నాకున్నదాన్ని పుణ్యంగా మారుస్తున్నారు. ఈ పుణ్యం నేను పైలోకాలకు వెళ్ళడానికి పనికొస్తుంది, ఉత్తర జన్మలలో జీవుడి అనుగ్రహానికి పనికొస్తుంది. కాబట్టి భవతే విష్ణు స్వరూపాయతే, పుచ్చుకున్న వాడిని విష్ణు రూపంగా భావించి వేదం నమస్కారం చేయమని చెప్పింది. ఆ మంత్రం ఎలా ఉందో దాన్ని యథాతథంగా పోతన గారు తెలుగు పద్యంలోకి తీసుకొచ్చారు. అది ఆయన గొప్ప.